మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్తా. అందులోనూ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఒక మంచి పచ్చడి తినాలి అని చెప్పి మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తూ ఉన్నారు. ఆ పచ్చడి ఏంటో తెలుసా? నేతి బీరకాయ పచ్చడి. అలానే దానికి ఇంకొక పేరు కూడా ఉంది, తస బీరకాయలు. మరి ఈ తస బీరకాయలని ఎందుకు వచ్చిందో తెలియదు. ఆ నేతి బీరకాయలు ఎందుకని వచ్చింది అన్నది తెలియదు. నేతి బీరకాయలో నెయ్యి ఉన్నదా అని చెప్పి చాలామంది కౌంటర్లు వేస్తూ ఉంటారండి. నెయ్యి ఉంటుందో లేదో తెలియదు కానీ నెయ్యితో తిన్నంత ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఈ నేతి బీరకాయ పచ్చడి నేను ఎలా చేస్తున్నాను, చాలా సింపుల్ అండి. ఎన్ని నిమిషాలు ఈ వీడియో అప్లోడ్ చేశాను అన్నది మీరు ఈ పాటికే చూసే వచ్చి ఉంటారు. ఈ నేతి బీరకాయలను చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు రెడీగా పెట్టుకున్నాను. ఎన్ని పచ్చిమిరపకాయలు, నేతి బీరకాయకి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. నేనైతే ఈ పచ్చిమిరపకాయలు చూస్తున్నారా, ఈ ఎలా 2 ముక్కలు చేస్తున్నానో చేతితోనే అలా ఫట్ 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 కట్ చేస్తున్నాను. అలా ఈ 2 ముక్కలు చేసి మనము వేయించేటప్పుడు కనుక ఈ మిరపకాయలు పచ్చిమిరపకాయలు కనుక పొయ్యి మీద అదే బాండీలో వేయలేదనుకోండి, అప్పుడు ఉంటుంది. ఎలా ఉంటుంది ఏంటి అన్నది చెప్తా. వేడి వేడిగా కాగిన ఈ నూనెలో ఈ నేతి బీరకాయ ముక్కలు వేశాను. ఆ తర్వాత అప్పటికే చిన్నగా అంటే 2 ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూసారా, కట్ చేయకుండా కనుక ఈ పచ్చిమిరపకాయలు ఈ బీరకాయ ముక్కల్లో కనుక వేసామనుకోండి, ఆ నూనెకి ఫట్ ఫట్ అని పేలుతూ ఉంటాయి. అప్పుడు గ్యాస్ గట్టంతా ఖరాబ్ అవుతుంది. లేదు మనం దగ్గరగా ఉన్నామనుకోండి, మన ఒంటి మీద చింది అదేనండి బబుల్స్ వస్తాయి. అందుకని 2 ముక్కలుగా కట్ చేసి ఇలా ఈ బీరకాయ ముక్కల్లో వేసి అలా వేయించుకుంటూనే ఒక్క టమాటా అయితే వేసాను. టమాటా వేయటం వల్ల రుచి మారుతుందండి, అద్భుతంగా ఉంటుంది. అరే ఇంతేనా అని అనుకుంటున్నారు కదా? అవునండి, చాలా సింపుల్. బీరకాయ ముక్కలు కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి అలానే టమాటా ముక్కలు ఇలా వేసి ఒక 5-10 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూనే, మర్చిపోకూడదండి ఈ మధ్యలో హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటేనే 5-10 నిమిషాల మధ్యలో అది చక్కగా చూసారా షింక్ అయ్యి ఎంత కొంచెం ముక్కలు అయిపోయినాయో. బాండి నిన్న ఉన్న ముక్కల్ని ఇంత తక్కువైనాయి కదా. ఇప్పుడండి జీలకర్ర కొంచెం వేసుకున్నాను. మనకి ఇష్టమైతే దీంట్లో వేరుశెనగపప్పు వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు. నేనైతే ఒక్క జీలకర్ర ఒక్కటే వేశాను. ఎందుకు అనుకుంటున్నారు? ఈ పచ్చడి ఇప్పుడు కార్తీక మాసంలో ఈ పచ్చడి ఎందుకు చేస్తున్నాను? కాశీకి వెళ్తున్నామండి. కాశీకి వెళ్తూ కాశీలో ఈ బీరకాయ పచ్చడి తినాలి అన్న కోరికతో చక్కగా ఈ బీరకాయ పచ్చడి తయారు చేస్తున్నానండి. ఈరోజే ప్రయాణం. ఈరోజు అలా తయారు చేసుకున్నానో లేదో ఇదిగో ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను. వేడిగా ఉన్న ఈ బీరకాయ ముక్కల్లో కొంచెం అంటే కొంచెం చింతపండు రెబ్బలు కూడా వేసాను. ఆ వేడికి చక్కగా మగ్గిపోతుందండి. రెగ్యులర్గా నాకు చింతపండు పేస్ట్ ఉంటుంది. ఈరోజు అయితే పేస్ట్ అందుబాటులో లేదు. ఎటు ఊరు వెళ్తున్నాగా ఊరి నుంచి వచ్చింది రా చూసుకుందాంలే అని చెప్పి పట్టించుకోవాలి. ఈ మిక్సీలో ఏం వేసాను, కొంచెం ఉప్పు వేశాను, 4 చిన్నులపాయ రెబ్బలు వేశాను. ఉప్పు కూడా ఏ ఉప్పు వేసానో చూసారా, కళ్ళుప్పు వేసాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ చిన్నులపాయ పేస్టులో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బీరకాయ ముక్కలు వేయించుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా ఈ మిక్సీ జార్లో వేసి చక్కగా మిక్సీ పట్టడానికి రెడీ అవుతున్నాను. చూసారా ఈ చింతపండు ఎలా మగ్గిపోయిందో. అదే ఆ వేడి ఆరిపోయిన తర్వాత చింతపండు కనుక వేసామనుకోండి, మిక్సీలో టక్ 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 మన సౌండ్ వస్తూ ఉంటుంది, మనం బెదిరిపోతూ ఉంటాం. చక్కగా పేస్ట్ చూసారు ఎంత చక్కగా ఎంత మంచిగా పేస్ట్ తయారైందో. ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది మనకి ఊహకి అనిపిస్తే ఓకే, లేదా టేస్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఏం చేయాలి, కొంచెం అంత పచ్చడి తీసుకొని అలా నోటికి రాసుకొని చూస్తే సరిపోయింది అనుకుంటే ఓకే, లేదంటే కొంచెం ఉప్పు కొంచెం కారమో కొంచెం చింతపండు ఏది దక్కితే అది యాడ్ చేయటం. ఈ బాండిలో ఆల్రెడీ ఇందాక వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనెలో ఈ పచ్చడి వేసేసి అలా కలిపేసుకోవటమేనండి. ఎలా ఉంది నేను అప్లోడ్ చేసిన ఈ నేతి బీరకాయ పచ్చడి? వేడి అన్నంలో నేతి బీరకాయ పచ్చడి వేసుకొని కావాలంటే 2 చుక్కల నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే ఆహా అని అనాల్సిందేనండి. నచ్చితే